మీ గొర్రెలను మీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉండునట్లు వచ్చు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఇది మన ధ్యానాంశం. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు పరలోకములో నుంచి భూలోకాన్ని చూస్తున్నాడు. భూలోక మనుషులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, సహాయం కొరకున్నారు, సహాయం లేకుండా ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. ఎవరైనా దేవో మా సమస్య ఉందయ్యో, మా కష్టం ఉందయ్యో, సహాయం చేయ్యా అని ప్రార్థన చేస్తే, ప్రాధేయపడితే వారికి సహాయం చేద్దాము అనుకుంటున్నాడు దేవుడు. కానీ మనుషులు దేవుని ఎదుకు వచ్చి నా కుటుంబంలో అవసరం ఉందయ్యో, నా కుటుంబంలో ఈ శోధన ఉందయ్యో, నా కుటుంబంలో ఇబ్బంది ఉందయ్యో, నా కుటుంబంలో ఆర్థిక లోటు ఉందయ్యో, సహాయం చేయ అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేవారు లేరు. ఏమయ్యారంటే మనుషులు అందరూ కష్టాలున్నాయి, అవసరం ఉంది, కానీ అవసరాలు తీసుకోవడం కోసం, అవసరాలు తీర్చుకోవడం కోసం మనుషుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప దేవుని చుట్టూ తిరిగేవాడు లేడు. నీకేదైనా అవసరం ఉందా? అవసరం తీరాలంటే మానవుడు మనిషిని ఎంపు చేసుకుని మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి దేవుడి సంగతి ఏంటి? అయినా సరే దేవుడు నువ్వు వచ్చి అడగకపోయినా, ప్రార్థించకపోయినా, ప్రాధేయపడకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, ఏడవకపోయినా నా దేవుడు ప్రేమ గల్లవాడు, దయగల్లవాడు, ప్రేమించే దేవుడు, సహాయపడే దేవుడు, నీకు సహాయం చేసి నేను దీవించాలని, నీకు నీ కుటుంబంలో గొప్ప మేలులతో నింపాలని నా దేవుడు ఆశ కలిగి భూలోకానికి రావటానికి సిద్ధముగా ఉండి భూలోకాన్ని చూశాడట. భూలోకంలో చూస్తే ఇవ్వాలని ఆశ ఉంది, పొందుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు పాడిన పాట, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు అంటే ఏంటి అర్థం? ఎవరైతే ఇది పొందుకుంటా అర్హుడని నేను పొందుకుంటాను నేను అనేవారు లేరు. యేసయ్య మాత్రం నీకు ఇవ్వటానికి, నీకు ఇవ్వాలని ధనము, సంపద, ఆస్తి, ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి నా దేవుడు సంశుద్ధులుగా ఉండి అని ఏమన్నాడంటే, నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఇది చెయ్యాలని ఆయన అనుకుంటున్నాడు. అయితే మనుషులు ఎలా ఉండారు? మనిషి ఏం చేస్తాడు? ఎవరికి ఓటు చేస్తాడు ఆయన? ఎవరికి వాగ్దానం చేశాడో, ఎవరికి వాగ్దానం చేశాడో వారికి ఇస్తాట. అందరికి వాగ్దానం చేశాడు. అదే క్రమములో దేవుడు చూస్తే మానవాళ్ళు ఎలా ఉండారో, మనుషులు ఎలా ఉండారో ఉదయకాలం మనం ధ్యానం చేశాం. మనుషులు అనుకుంటున్నారంటే నేను మనుషులందరూ అనుకుంటారంటే నేను భక్తి కలిగిన వాడను, మా సంఘం భక్తి కలిగింది, నేను భక్తి కలిగి ఉన్నాను అనుకుంటాం. ఉదయం అదే ధ్యానం చేస్తే మనం మనుషుల ఉద్దేశం ఏంటి? ఎవరికి వాళ్ళు నేను భక్తిగా ఉన్నాను, భక్తిపరుణ్ణి, నా దీవెనతో పని లేదు, డబ్బుతో పని లేదు, అన్నీ ఉండి నాకు అనుకుంటున్నాడని లేఖనాల్లో ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, అబ్బాయి నేను పరలోకంలో నుంచి భూలోకమంక వెంగు చూస్తే భూలోకంలో ఏ నరుడు, ఏ మనుషుడు భక్తి కలిగిన వాడు లేడయ్యా, వారికి మాత్రం వాళ్ళు భక్తి పరులు అనుకుంటున్నారే కానీ నేను భక్తి కలిగిన వాడను, భక్తి కలిగిన వాడను, బాలన భక్తి ఉంది, లీడర్ భక్తి ఉంది అనుకున్నారే కానీ అసలు భక్తే లేదనుకున్న సంతాలు తెలియదయ్యో. నేను చూశాను,
నేను పరలోకం బయలుదేరాను, నా దగ్గర ఒక బుట్ట ఉంది, ఒక బ్యాగ్ ఉంది నా దగ్గర, ఆ బ్యాగ్ తీసుకున్నాను, ఇద్దామని బయలుదేరి పరిశీలన చేస్తే భూలోకములో భక్తి కలిగిన వారు లేరు. యేసయ్య మాకు మాట్లాడు అక్కడ ఆపాం కదా, చూద్దాం ఒకసారి. యెహోవా కాదు, ఎఫ్రాయిము నిన్నేం చేయాలి? నేను యూదా నేను ఎక్కువ కంటిన్యూ చేయను. ఇప్పుడు ఉదయం ఇక్కడ ఆపాం కాబట్టి అక్కడ కంటిన్యూ చేస్తాను నేను. ఎఫ్రాయిము నేనేం చేయాలయ్యా? యూదా నేనేం చేయాలి? నేను తెల్లవారగానే తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు ప్రాతకాలమందు పడు మంచు ఆరిపోయినట్లుగా నీ భక్తి ఉందయ్యా. ఆ మాట ఉంది అక్కడ. నీ భక్తి ఎలా ఉందంట? నీ భక్తి ఎలా ఉంది క్రైస్తవుడు? నీ భక్తి ఎలా ఉంది విశ్వాసి? నీ భక్తి జీవితం ఎలా ఉంది? యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య మాట్లాడే మాటది, నేను మాట్లాడట్లా. ఎఫ్రాయిము నేను నిన్ను చూస్తున్నా, యూదా నేను నిన్ను చూస్తున్నా. చూస్తుంటే నీ భక్తి ఎలా ఉందంటే మేఘములాగుండెను, అప్పుడే కనపడి ఆవిరైపోయే మేఘములాగుంది నీ భక్తి. ఉదయకాల పడు మంచులాగుంది నీ భక్తి. మంచు స్థిరంగా ఉండదు, మేఘము స్థిరంగా ఉండదు. మేఘము కదిలిపోద్ది, మంచు ఆరిపోదు. అంటే మనుషుల యొక్క భక్తి జీవితం నీ భక్తి ఎలా ఉందంటే మంచులాగుండాను, నీ భక్తి ఎలా ఉందంటే మేఘములాగుండాను. కానీ స్థిరమైన విశ్వాసం, స్థిరమైన భక్తి ఏ మనుషులు లేకపోయాను. ఎవరికి వాళ్ళు నేను భక్తిగా భక్తుడిని, భక్తి పౌరుని, భక్తి గల సంఘం, మే భక్తి మా భక్తి అనుకుంటున్నా. కానీ యేసు క్రీస్తు ప్రభు నిన్ను చూస్తే నీలో భక్తి జీరో, నీలో భక్తి జీరో. భక్తి లే, నువ్వు డబ్బా కొట్టుకోవడమే. అందుకని యేసు అన్నాడు ఏమనంటే అసలు భక్తి అనుకుంటున్నావు నీవు, నీకు భక్తి లేకపోవడం కారణం ఏంటయ్యో అంటే, ఒకటి వాక్యం లేదు దగ్గర, వాక్యము లేదు. రెండు తిండిపోతనం కలిగి ఉండవు నీవు, తింటాం నిద్రపోవటం, తింటాం కూర్చోవటం, తింటాం నిద్రపోవటం, తింటాం టీవీ చూద్దాం. ఇదే కదా చేసేది, అదేగా భక్తి. ఆడ ఏడుస్తుంది ఇంక నీ దగ్గర, నీ బతుకో భక్తి అక్కడ ఏడుస్తుంది. ఇంకా అంటే లోక మనుషులు ఉందంట, ఒకటేమో భక్తి మేఘములాగా ఉంటే కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, ఒకటేమో నీ దగ్గర వాక్యం లేదు, రెండేమో తిండిపోతుగా ఉండవు నీవు అన్నాడు. ఆ మాట చూద్దాం. హోషేయ గ్రంథం 13:6 చూద్దాం. 13:6 తరువాత వారికి ఏం జరిగిందంట? వారికి మేత దొరకగా, అంతకుముందు ఎవరికి మేత లేదు, తిండి లేదు, తెప్పలు లేదు, డబ్బు లేదు. అయ్యో ఐగుప్తులో ఉన్నామయ్యో, ఆహారం ఏదయ్యో మాకు సహాయం చేయో, ఈ కాకరకాయలు కికరకాయలు తినలేకపోతున్నామయ్యో, ఈ బానిస బతకలేకపోతున్నామయ్యో, సహాయం చేయ. ఐగుప్తు దేశంలో మాకు సరైన ఆహారమే లేదయ్యో, ఆహారం కొరతగా ఉందయ్యో, ఆహారం లేదయ్యో, డబ్బు లేదయ్యో, కష్టం ఉన్నామయ్యో, బానిసమయ్యో, దయచేసి మాకు ఈ స్థితి మార్చయ్యో, సమృద్ధి అయిన ఆహారాన్ని మాకు దయచే ప్రభువు అంటే, నా దేవుడు నీకు ఏంచంట చదువు వాక్యాన్ని. వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది, అమ్మా తృప్తి పొంది గర్వించి నన్ను బట్టి ఈ ప్రార్థన భక్తి పోయింది. ఎందుకంటే బో లేకపోతేనేమో లేదు అనేది, కడుపున బో దొరికితే కడుపున భోజనం చేస్తుంటే 2 పూట్ల 3 పూట 10 పూట్ల రోజుకి 10 సార్లు తింటాం మనం. అందులో తినకూడదమ్మా, ఒకసారి 2 సార్లు.
ఉదయం సాయంకాలం. నా పళ్ళెలు తినకూడదు, కొంచెం తినాలా. పళ్ళెలు తినేసేస్తే జబ్బు వచ్చింది, పొట్ట వచ్చింది, ఒళ్ళు వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అన్ని జబ్బులు వస్తాయి. పళ్ళె ఆపేసి తృప్తిగా మెత్తగా తినాలి మనం. కనుక ఇక్కడ వాక్యం అంటే వారు తిని గర్వించి ప్రార్థన మర్చిపోయారు, భక్తులు జారిపోయారు, భక్తి జీవితం జారిపోయింది, భక్తి పాడైపోయింది. ఎందుకయ్యా? ఎఫ్రాయిము, యోధా నీ భక్తి మంచులాగుంది, ఎఫ్రాయిము, యోధా నీ భక్తి మేఘములాగుంది. ఎందుకంటే నీలో వాక్యం లేదు, నీలో తిండి పత్రం ఉంది. తిని తృప్తిగా తిని దిట్టంగా తిని గర్వించి నన్ను మర్చిపోయావు, భక్తిలో జారిపోయావు. నీ భక్తి పలసపడిపోయింది, నీ భక్తి ఆచారంగా నామకార్థంగా నీ భక్తే లేదు దగ్గర. నీకున్న భక్తి ఏం తెలుసా? మేఘము లాంటిది నీ భక్తి, మేఘము లాంటిది నీ భక్తి, మంచు లాంటిది. అదే నీ భక్తి అంటే టోటల్గా నీకు సరైన భక్తి లేదు. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7 చదువుదాం. హోషేయ 4:7. వారికి కలిమి కలిగిన కొలది. నాకేమో అదే ఏంటది? ఏంటా? ఆహారము దొరికిన కొలది. మన కొంతమంది మన వాళ్ళు పెద్దోళ్ళు అంటారు, నేను అంటలా, పెద్దోళ్ళు మోటార్ అంటారు, కూడు దొరికితే కుల మర్చిపోతామని. మనకంతే. కడుపు డబ్బు వచ్చిందంటే ఏడు లక్ష అసలు గుర్తే ఉండు. డబ్బు వచ్చినా డబ్బు లేకపోయినా ఎప్పుడు అదిరిపడనే పడకూడదు. ఇప్పుడు లిమిట్గా ఉండి ఏం లేని వాళ్ళు ఉండాలి. మనం ఏం లేదనుకోవాలంతే. అక్కడ ఏమనంటే వారు తృప్తిగా భోంచేశారు, భోజనం దొరికింది, భక్తి విడిచిపెట్టేశారు, కళ్ళు విడిపోయింది, ప్రార్థన మానేశారు, వాక్యం మానేశారు, గుడి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. భక్తే లేదు. జరిపడి కాదంటే వారి కడుపు నిండింది, ఆహారం వచ్చేసింది, వారు గర్వించి ప్రార్థన జీవితాన్ని మానేస్తే భక్తి జారిపోయింది. ఇక్కడ అన్నాడు వారికి కలిగి అంటే డబ్బు చూసి అదిరిపడతాం మనం. ఎంత డబ్బులు మన దగ్గర? మన దగ్గర డబ్బు మొత్తం లెక్కేస్తే ఒక ఇంట్లో వచ్చి ఒక కోటి ఉంటుందా? కోటి రూపాయలు ఉంటుందా ఒక ఇంట్లో? 1 లక్ష ఇంటి చాలా ఎక్కువ. 2 లక్షలు మీకు ఒక్కొక్కరు మొన్న చెబుతారు నాకు, అయ్యా యాహాన్ గారు, చాలా వందనాలు యాహాన్ గారికి. అటు ఆ వాక్యం చెప్పాడు యాహాన్ గారు. అక్కడ మొన్న మంచి విషయం చెప్పాడు. ఏం తెలుసా? ఒకప్పుడు అయ్యా మేము మా ఊర్లో ప్రజలందరూ అమ్మా అదేంటి తట్ట కట్టుకుని మూటలు కట్టుకుని పరాయి ఊర్లు వెళ్ళయ్యా పని చేసుకుని బతికేవాళ్ళం అయ్యా, పని చేసుకుని బతికేవాళ్ళం. నెల ఊర్ల మీద ఉండేవాళ్ళండి, కష్టపడి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుని బతికేవాళ్ళం అయ్యా. ఇప్పుడైతే అయ్యా మా గ్రామం అయ్యా, మా సంఘం అయ్యా, అందరూ ఒక్క ఇంట్లో 20 లక్షలు ఉన్నాయ్యా. ఎంత బుజ్జక్క? ఎంత? ఒక్క ఇంట్లో 20 లక్షలంట. మాకు 10 రూపాయలు పడైనా మా పని ఉంటుంది. ఒక్క ఇంట్లో 20 లక్షలు, 30 లక్షలు ఉన్నాయంట. మంచిది, వందనాలు. దేవుడు దీవించాడు, దేవుడు స్తోత్రం. మీ అందరి కుటుంబాల్లో లక్షలు ఉండాల్సిందే, కోట్లు ఉండాల్సిందే. మన కుటుంబాలు అందరూ బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక్కొక్క ఇంట్లో 50 లక్షల రూపాయలు ఉండాల్సిందే. 50 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చును గాక, దీవించబడును గాక, సంఘ అభివృద్ధి చెందును గాక, మనందరూ తలగా ఉందువు గాక, మనందరూ డబ్బు కలిగి ఉందువు గాక. కానీ అట్ ద సేమ్ టైం అహంకారం రాకూడదు. అహంకారం రాకూడదు. మేము మినిస్టర్ గారికి అవటకి వెళ్ళాం, నాదొళ్ళ మనోహర్ గారిని. ఇది మాట్లాడుతూ వాళ్ళ భార్య చాలా సింపుల్గా, పచ్చడేసి పెడతారా ఇంటికి వస్తా తింటాను అంది. నిన్న సాయంకాలం పచ్చడి పెడతారా మీ ఇంటికి వస్తాను, బో తింటాను అంటే
ఆ హోదా మర్చిపోయి, స్టేటస్ మర్చిపోయి, మీ ఇంటి తింటారా ఆయన పచ్చడి పెట్టండి అంటే అలా తగ్గించుకోవాలి మనం. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో ఏమన్నాడంటే, దేవుని సన్నిధిలో ఉండా మీరు, వారి కలి మీద దొరికింది, డబ్బు దొరికింది. దొరికితే వారు మా ఎడల ఏం చేశారంట, వారి కలిమి దొరికినాకంట, వారికి డబ్బు దొరికినాక, కలిమి దొరికినాక, ఆస్తి వచ్చినాక, డబ్బు విస్తరించినాక ఏం చేశారు, అధిక పాపం చేసి. డబ్బులు లేనప్పుడేమో ఒక భార్య ఉండేది, డబ్బులు వచ్చినాక 3 భార్యలు అయ్యారు. ఇప్పుడు ఇంట్లో ఒక భార్య, ఆ టౌన్లో ఒక భార్య, దారిలో ఒక భార్య. దేనికి సరిపోబెట్టలే మనం ఇప్పుడు. అంటే అన్నాడు అధిక పాపం వేరు, అధిక పాపం వేరు. డబ్బు వచ్చినాక మనుషులు దేవుని మందిరం మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, భక్తే లేదు, భయమే లేదు, బరితగించేశారు, అధిక పాపం చేస్తున్నారు. చేయరాని పాపాలు, డబ్బులు తీసుకుని అదిరిపట్టు, తిను, తాగు, సకించు, ఎంజాయ్. దేవునితో పని లేకుండా దేశ దిమ్మర్లాగా, వ్యభిచారులాగా, దొంగల్లాగా, మోసగాళ్ళలాగా పాపంలో బతుకుతూ ఉంటే నీ పాపం నీ భక్తులు చల్లార్చేసింది. అధిక పాపం చేస్తున్నావు నీవు. డబ్బును చూసుకుని, ఆస్తి చూసుకుని, హోదా చూసుకుని, అంతా చూసుకుని అహంకారంగా ఉంటున్నావు నీవు. దేవుడు దించేస్తాడు. ఏమోడు చివరికి పెట్టేస్తారు మంచి నీళ్ళే. కాబట్టి ఉన్నప్పుడు ఏం చేయాలంట, భక్తిగా ఉండు. వారి భక్తి లేకపోవడానికి కారణం చెప్పినట, ఒకటేమో వాక్యం లేదట, రెండేమో తిండిపోతనం అంట, మూడోదేమో అహంకారం, డబ్బు బట్టి అహంకారం ఉన్నందువలన వారిలో భక్తి లేకపోయాను. భక్తి లేదు. డబ్బు తీసుకొని, ఆస్తి తీసుకొని, దేవుని మర్చిపోయి, సన్నిధి వదిలేసేసి, ప్రార్థన మానేసేసి, నామకార్థంగా మాకు అన్ని వండిలే, మాకు అంత ఉందలే, ఏం పర్వాలేదులే, ఏం లేదులే అనుకుని ఎర్రబెగుతూ దేవుని నామాన్ని మర్చిపోయి భక్తిలో చల్లారిపోయాను, ఆత్మస్థితి భంగమైపోయాను, ఆత్మ జీవితం పాడైపోయాను. కారణం ఏంటయ్యో? వారి కలిపి విస్తరించగా, డబ్బు విస్తారంగా వచ్చినాక, డబ్బు విస్తారంగా సంపాదన వచ్చినాక వారందరూ బహుగా విస్తార పాపము చేస్తూనే ఉన్నారు. నీ పాప జీవితం నిన్ను దేవుడు వేరు చేస్తూ ఉంది. ప్రార్థన జీవితం చల్లారిపోతూ ఉంది. భక్తి లేదు దగ్గర అనుకున్న భక్తి అనుకున్నా నువ్వు, కానీ నీ అధిక పాపం చేయటం వల్ల నీలో భక్తి లేదు. క్రైస్తవుడా, ఎంతకాలం ఇలాంటి జీవితం ఉంటావు నీవు? ఎంతకాలం భక్తి లేకుండా నీ భక్తి యేసు చూశాడు. నీ భక్తి యేసు చూస్తే ఏం లే, భక్తి జీరో అంతే. కారణం ఏంటంటే వాక్యం లేదు, తిండిపోతాను. మూడోది ధనము, డబ్బుని చూసుకొని అహంకారంతో తొల్లదుగుతూ చేయరాని పాపాలు చేస్తూ ఉంటే, అధిక పాపం చేస్తే, చేసే పాపం కంటే అధికంగా పాపం చేస్తుంటే, నా దేవుడు నీ భక్తిని పరీక్షిస్తే జీరోగా ఉండెను. ఎలా ఉంది భక్తి? నీ భక్తి ఎలాగుంది? అసలు భక్తి నీ దగ్గర ఉందో? ఇలాంటి మనుషులు ఈ డబ్బు చూసుకుని అహంకారంతో అవసరం రాగానే, ఏదో అవసరం అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, నేనేం చేయాలా? గుళ్ళోకి వచ్చి ఉపవాసం ఉండి, అయ్యా నాకు అవసరం కావాలయ్యా, నాకు కష్టం, నా ఇంట్లో కష్టం ఉందయ్యా, శోధన ఉందయ్యా, నాకు కావాల్సిన సమస్య ఉందయ్యా, తీర్చయ్యా, సహాయం చేయయ్యా అని ఇక్కడ ఆడవాళ్ళు ఏడవటంలో, అడగటంలో, రాటంలో. ఎందుకని? దేవునికి అన్నీ చేసేసినట్టుగా, అన్యాయం చేసినట్టుగా. ఎందుకయ్యా అంటే మనుషులు దేవుని మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, భక్తి మర్చిపోయారు, భక్తి కోల్పోయారు, భక్తిలో దిగజారిపోయారు. ఇలా కుంగిపోతూ పాపంలోనే బతుకుతున్న మనుషులను ఆయన బతికించాలి, బాగు చేయాలి, దీవించాలి,
సహాయం చేయాలి, వారి కుటుంబాలు దీవించాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వారి కుటుంబాల్లో అభివృద్ధి చేయాలని నా దేవుడు పరలోకములో నుంచి నీ యొద్దకు దిగి వచ్చాను. ఆయన వారి యొద్ద నీ యొద్దకు వచ్చాను. ఆయన ఎవరి యొద్దకు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆర్థికంగా ఆత్మీయంగా చితికిపోయి భక్తి లేకుండా, భక్తి జీవితం కోల్పోయి, భక్తి లేకుండా భక్తి జీవితం కోల్పోయి, విశ్వాసం కోల్పోయి, పాపంలో పదిగిపోతూ ఉన్న నిన్ను చూసి నా దేవుడు జాలిపడి దయగలిగి ఆయన నీకు సహాయము చేయటానికి ఆయన నీ యొద్దకు వచ్చాను. ఎందుకయ్యా? ఎందుకు వచ్చావయ్యా అంటే నిన్ను ఆశీర్వదించటానికి వచ్చా. ఎందుకు నీ ఎదుకు వచ్చావయ్యా అని ప్రశ్నిస్తే మనం యేసయ్యా ఎందుకు వచ్చావయ్యా అంటే అక్కడేమన్నా నేను నీ యొద్దకు వచ్చా, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఏం చేసంటే అయినా నీకు ఆశీర్వాదం ఇవ్వాలని, దీవెనలు ఇవ్వాలని, నీకు దీవెనలు ఇవ్వాలని, దీవెనలు బుట్టలో వేసుకుని గంపలో వేసుకొని గంప ఎత్తు వేసుకొని నా దేవుడు ఈ గంప పట్టుకొని ఎలాంటి ఆ గంపలు ఏ పెట్టుకొచ్చావంట? ఆ గంప నుండి ఏమంట? ఆశీర్వాదము, ఆశీర్వాదము, దీవెన గంప నిండా పెట్టుకుని చేత్తో పట్టుకుని పరలోకములో నుంచి ఆ దేవుడు నీ యొద్దకు దిగి వచ్చాను. ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఆశీర్వాదం ఉంది. అది ఎలాంటి ఆశీర్వాదం అండి? ఎలాంటి దీవెన అది? ఆయన తెచ్చిన దీవెన ఎలాంటిది? ఎలాంటి దీవెన తెచ్చా అంటే 21వ కీర్తన 3వ చదువుదాం. 21వ కీర్తన 3వ వచనం. ఇదంట శ్రేయస్కరమైన, ఇదంట శ్రేష్టమైన ఆశీర్వాదమును నా దేవుడు నీ యొద్దకు తీసుకొని వచ్చాను. ఎట్లా? ఎలాంటిది అంటది? శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆశీర్వాదమును నా దేవుడు నీకు ఇవ్వటానికి తీసుకొచ్చాను. నేను నీ యొద్దకు దిగి వచ్చా. ఎందుకంటే శ్రేష్టకరమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి ఆయన దీవెన సంపద ఆశీర్వాదాన్ని తీసుకొని నా దేవుడు నీ యొద్దకు వచ్చి అక్కడ గేట్లో నుంచున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు వచ్చేసాడు. దేవుడు గంప తీసుకుని వచ్చాడు. ఆ గంప నుండి ఏముంది? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. నీకు ఇవ్వటానికి నీకోసమే చితికిపోయి నీకోసం పాపంలో పత్రము అయిపోయిన నీకు ఇవ్వటానికి గొప్ప దీవెన, గొప్ప మేలు తీసుకుని నా దేవుడు నీ ఇంటి మీదకి వచ్చేసాడు. నువ్వేం చేయాలా? ఏం చేయాలంటే అయ్యా తెచ్చాడు కదా ఇచ్చేలా అనాలా? ఇక్కడ గమనించాలి. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం? అబ్రహామా, నీ ఊర్లో బయటికి రా, నీ ఇంట్లో బయటికి రా, నువ్వు బయటకు వచ్చేసాక నేను నిన్ను బహుగా దీవిస్తున్నాను, నీ సంతానం ఇస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. వాగ్దానం లేదు, డబ్బు లేదు, ఏమీ లే, వాగ్దానం జరగల. ఆ దీవెనికర ఉన్నాడు కానీ అతని దగ్గర దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమీ నెరవేర్చబడలా. ఇప్పుడు ఆయన దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకుని డైరెక్ట్గా ఎక్కడికొచ్చంటే అబ్రహాం ఇంటికి వచ్చేసాడు. అబ్రహాం ఇంటి ముందు ఆయన ఉన్నాడు. అబ్రహాం ఇంటి దేవుడు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ అబ్రహాము నిలబట్టం, దేవుడు దిగి వచ్చి అక్కడ నిలబట్టము అబ్రహాము చూశాడు. అబ్రహాము తన భార్య గుడారములో ప్రార్థన చేస్తున్నారు, గుడారంలో ఉండారు, మోకరించారు, ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన? అయ్యో నాకు ఇస్తారావు కదా, మాట ఇచ్చావు కదా, నెరవేర్చవో, సహాయం చేయవో, మేలు చేయవో, డబ్బు ఇవ్వో, నా కోరిక తెచ్చువో, నాకేది కావాలో నీకు తెలుసయ్యో, అసహాయం చేయయ్యో, మేలు చేయయ్యో, ఇవ్వయ్యో అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గుడారము లోపల అబ్రహాము శారా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆశీర్వాదం తీసుకొని ఆ గడపలోకి వచ్చేసాడు.
రాగానే అయ్యా రాయ్యా ఇక్కడ కూర్చో అన్నాడా అబ్రహాం? ఆయన ఏం చేయాలి తెలుసు, ఏం చేయాలి తెలుసు, మనం అబ్రహాం ఏం చేయాలి? నువ్వేం చేయాలంటే ఆశీర్వాదాలు తెచ్చినట్టు దేవుణ్ణి నువ్వేం చేయాలంటే, ఒకటి నెంబర్ 1 దీవెనలు తీసుకొని వచ్చిన దేవుణ్ణి నువ్వేం చేయాలంటే ఇంట్లోనికి ఆహ్వానించాలి, ఇంటికి ఆహ్వానించాలి. యేసు వచ్చాడు భూలోకానికి, దీవెనలు తెచ్చాడు, దీవెనలు తీసుకొని ఇంటి మీదకి వచ్చేసాడు. నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఆహ్వానించాలి. అబ్రహాం లేచాడు, త్వరగా వెళ్ళాడు. అబ్రహాము లేచాడు, స్పీడ్గా చదువు. అప్పుడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండెను. అబ్రహాము కన్నులెత్తి వారిని చూచినప్పుడు 3 మనుషులు అబ్రహాము ఇంటి ముందు నిలబడి ఉండెను. వారిని చూచి ఏమయ్యాడు? అక్కడెక్కడో ఉండరాళ్ళు. అబ్రహాం ఇక్కడి నుంచి లేచే స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయి కాళ్ళ మీద నేలబట్టుకు వంగి సాష్టాంగపడి వారయ్యా ఇక్కడ దాకా వచ్చారు కదా అయ్యా, నా గుమ్ములోకి వచ్చావు కదా దేవో ఈ దాసుని ఈ పేదవాణ్ణి దాటిపోవద్దయ్యా, లోనికి రమ్మని అబ్రహాము దేవుని లోపలికి ఆహ్వానించను. ఎవరిని? ఆశీర్వాదము తెచ్చిన దేవుణ్ణి. నీకు ఇవ్వటానికి దీవెనలు తెచ్చిన దేవుణ్ణి నువ్వేం చేయాలంటే, దేవా నా కోసం తెచ్చవే, నాకు ఇవ్వటానికి నీవు సిద్ధము చేసుకుని తెచ్చిన దీవెనలయ్యా, నాకు కావాలయ్యా ఇవ్వయని అడగటానికి ఆయనను లోనికి ఆహ్వానించరు. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి లోపలికి ఆహ్వానించాడో, దేవుడు ఏం తెచ్చాడో, ఏ దీవెన ఏ మేలు తెచ్చాడో, ఎలాంటి ఆశీర్వాదం తెచ్చాడో దానిని వారికి ఇచ్చెను. ఎప్పుడు? ఆహ్వానించినప్పుడు. నీ దేవుడు నీకోసం ఆయన ఏమన్నాడు? నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను, నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించను చెప్పిన దేవుడు వచ్చేసాడు. ఆశీర్వాదమును దీవెనను తీసుకొని వచ్చాడు. నీ గుమ్ములకు వస్తే నువ్వేం చేయాలంటే యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించాలి. అబ్రహాము ఆహ్వానించగానే లోనికి వచ్చాడు. దేవుడు తనతో ఉన్నాడు, భోంచేశాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం ఎలాంటి ఆశీర్వాదం తెచ్చాడో, ఎలాంటి మేలు తెచ్చాడో, ఎలాంటి దీవెన తెచ్చాడో వారికి ఇచ్చి సాగిపోయాను. హల్లెలూయా. కనుక మనం ఏంటంటే యేసు ప్రభు తెచ్చే ప్రతి మేలును పొందాలంటే యేసయ్యని ఇంటికి ఆహ్వానించాలి. యేసుని ఆహ్వానించాలి. నువ్వు యేసు ప్రభుల వారికి నేను దీవించాలని, నీ సహాయం చేయాలని, మేలు చేయాలని ఆశీర్వాదం తీసుకొని నీ యొద్దకు వచ్చాను. ఆయన నిన్ను నీ యొద్దకు దిగి వచ్చాడు. ఎందుకయ్యా అంటే నిన్ను దీవించాలని, దీవెన మేలు ఆశీర్వాదము తెచ్చాడు. తెచ్చిన వాడిని నువ్వేం చేయాలంటే యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? యేసు ఎప్పుడో వచ్చాడు. యేసు ప్రభు వారు ఎప్పుడో వచ్చాడు. బయటే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో వచ్చాడు. బైబిల్ మాట ఉంటుంది పరమగీతంలో చూడండి 5:2 అంటాడు. యేసు ప్రభు అంట బయటే ఉన్నంట. ఆమంటుంది, నేను ప్రార్థన చేసిన ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నాను, అలసిపోయాను, ప్రార్థన చేసి అలసిపోయాను, నేను మెలకుగా ఉన్నాను, నా మనస్సు మాత్రం మెలకుగా ఉందయ్యో, పడుకున్నాను. నేను నిద్రించుతున్నా కానీ నా మనస్సు మేలుకుందయ్యా. ఆయన అంటాడు, నా సహోదరి, నా ప్రియురాల, నా పావుర్రమ్మా, నేను వచ్చి చాలాసేపు అయిందమ్మా నీకోసం, నీతో మాట్లాడి, నీతోనే ఉండి, నీతో భుజించి, నేను దీవించి
ఆశీర్వదించడానికి నేను వచ్చి చాలాసేపు అయిందమ్మా. నా సహోదరి, నా ప్రియురాలు, నా పావురమా, నా నిష్కళంకురాలు, తలుపు తీయమ్మా, బయట నిలబడ్డాను నేను. బయట మంచు పడుతూ ఉంది. బయటపడే మంచుకి నా తల కొంగ రెక్కల్లాగా మారిపోతున్నాయో. అమ్మా సహాయం చేయి, లే, తలుపు తీయని ఎంతకి ఆకవేస్తున్నా ఆ ప్రియుడిని బయట పెట్టింది, కానీ లోనికి ఆహ్వానం లేదు. ఈనాడు నీ జీవితంలో నీ భక్తి మేఘమలాగా ఉండటానికి, నీ భక్తి మంచులాగా ఉండటానికి, నీ భక్తి జీరోగా ఉండటానికి, బడాయికి మాత్రమే భక్తురాలు నాటిస్తున్నావు కానీ లోపల ఏమి పళ్ళంతో అలా ఉండటానికి కారణంటే యేసుక్రీస్తు ప్రభువుని నీలోనికి ఆహ్వానం లేదు. ఇంట్లోనికి ఆహ్వానం, నీళ్ళంతా బేవరసాగా ఉంటుంది, నీటి నిండా రచ్చే, వ్యభిచారమే, పాపమే, శాపమే, పైకి మాత్రం డాంబిష్. ఎంతకాలం అలాగా? ఎంతకాలం అలాగా? ఎంతకాలం అట్లా ఉంటావు నీవు? నీకు తెలియదా నీ ఇంట్లో పాపం? నీకు తెలియదా నీ ఒంట్లో పాపం? నీకు తెలియదా నీ కుటుంబం నువ్వు ఏం చేస్తున్నావో? తెలుసు నీకు. అయినా సరి చేసుకోవటంలో సరి చేసుకోవాలి. నువ్వు సరి అవ్వాలంటే నీ ఇంట్లోకి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. నువ్వు అది ఆశీర్వాదం, దీవెన, మేలు నీకు రావాలంటే నీ ఇంటికి వచ్చిన యేసు ప్రభువుని ఆహ్వానించాలి. అబ్రహాము యేసు తండ్రిని, దేవుణ్ణి ఆహ్వానించాడు. ఆహ్వానం, ఆ వాక్య అంశం ఏంటంటే ఆయన నీ యొద్దకు దిగి వచ్చను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించటకు దిగి వచ్చాను. వచ్చిన వాడిని ఏం చేయాలంటే ఒకటి ఆహ్వానించాలి. ప్రార్థన. టైం అయిపోయింది. ఒక నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకరిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మాతో మాట్లాడు. యేసయ్యా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దగ్గరటువంటి నా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మేమందరము కూడా ప్రభు అయా నాయన మీ సన్నిధిలో చేరినైనా మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని మహిమపరచటానికి ప్రభు మీ మందిరానికి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దయగలటువంటి నా ప్రభు, అదే కాలంలో తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కాలంలో కూడా ప్రభు నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు తండ్రి మీరు కూడా ప్రభు మాతో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభు, మీరు మాతో ఉన్నప్పటికీ కూడా నాయనా ఈనాడు నాయన మిమ్మల్ని ఆహ్వానించలేకపోతూ ఉన్నాము తండ్రి. మా కుటుంబాల్లోకి ఆహ్వానించలేకపోతూ ఉన్నాము దేవా. మా హృదయాలలోనికి ఆహ్వానించలేకపోతూ ఉన్నాము తండ్రి. మాలోకు నాయన మిమ్మల్ని తండ్రి పిలవలేకపోతూ ఉన్నాము తండ్రి. కారణము నాయన అయానైనా గర్వము చేత ఉంటూ ఉన్నాము తండ్రి. నిజమైనటువంటి భక్తి లేక ప్రభా, నిజమైనటువంటి విశ్వాసం లేక ప్రభా, అయా ప్రభా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తూ నామకార్థమైనటువంటి భక్తి జీవితమును గడుపుతూ తండ్రి అయా మిమ్మల్ని పిలవలేకపోతూ ఉన్నాము తండ్రి. మిమ్మల్ని ఆహ్వానించలేకపోతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా, అయినప్పటికీ కూడా ప్రభా అయా మీరు అంటూ ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నారు తండ్రి. అయినప్పటికీ నాయనా లెక్కలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా, ఎంతకాలమునైనా ఇలాంటి స్థితిలో ఉంటాము ప్రభా. ఎంతకాలమునైనా మిమ్మల్ని మర్చిపోయి తండ్రి అయా ప్రభా అయా మీరు ఇచ్చినటువంటి తిండిని తిని ప్రభా మదించి ప్రభా ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాము తండ్రి. అయా ప్రభా, ఎప్పటికైనా సరే తండ్రి అయా మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా నిజమైనటువంటి భక్తి కలిగి నిజమైనటువంటి విశ్వాసం కలిగి తండ్రి అయా ప్రభా మా ఉన్నటువంటి భక్తినైనా మేఘము వలె తండ్రి అయా ప్రభా వెళ్ళిపోకుండా తండ్రి మాకున్నటువంటి భక్తినైనా మంచులాగా కరిగిపోకుండా తండ్రి నిజమైనటువంటి భక్తి కలిగి నిజమైనటువంటి విశ్వాసం కలిగి నిజమైనటువంటి
నిజమైనటువంటి క్రైస్తవుడుగా, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభు, ఈ రాత్రి కాలంలో నీ వాక్యము వినినటువంటి ప్రతి సహోదరుని ప్రతి సహోదరుడిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వినినటువంటి ఆ మాటలు ప్రభు వారి హృదయములలో ఉంచుకొని తండ్రి, వాక్యము ద్వారా ఆ మాటల ద్వారా వారి జీవితములను అయా ప్రభు సరి చేసుకొని ప్రభు వాక్యము ద్వారా జీవించటానికి, వాక్యము ద్వారా వారు బ్రతకటానికి ప్రభు సరి అయినటువంటి విశ్వాసమును, సరి అయినటువంటి భక్తిని ప్రభు నీ విడలు కలుగచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. రాత్రి కాలం అంతా కూడా మీరు నాతో మాతో మా అందరితో ఉండమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మా గృహాలకు వెళుచుండగా ప్రభు మాకు నాయన సుఖమైనటువంటి నిద్రనివ్వండి, చులుకు అయిన మెలుకుని మీరు మాకు కలుగచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీ చిత్తమైతే ప్రభు రేపటి దినమున ప్రభు మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో చేరినైనా మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని మహిమపరచటానికి నీ కృపను మాకు దయచేయండి. జరగబోయేటువంటి 2 దినాలు కూడా ప్రభు మీ కృప, మీ కాపుదల తండ్రి మా మీద ఉంచండి. మా సంఘముని మీరు ఆశీర్వదింపచేయండి తండ్రి. రాలేకున్నటువంటి బిడ్డలను ప్రభు మీ చిత్తమైతే ప్రభు వారిని కూడా రేపటి రోజున, ఎల్లుండి దినమున కూడా ప్రభు మీరు తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభు, ఈ ఉపవాస ప్రార్థనలు ఏదో నామకార్థంగా కాకుండా ప్రభు, అదేదో అలవాటుతో కాకుండా ప్రభు, ఏదో ఆచారంగా కాకుండా ప్రభు, నిజమైనటువంటి బిడలుగా ఉండటానికి నాయన, నిజమైనటువంటి విశ్వాసం కలిగి, విశ్వాస జీవితం కలిగి జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని, రాత్రంతా కూడా నీ దీవులతో నింపమని, ఆ ప్రభువా మీరే ప్రభు మమ్మల్ని కనికరించి కాపాడి రక్షించమని నా ప్రభువును, నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో చిన్నపడదామండి. అందుకో కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత క్షేమం వెళ్ళండి.